హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? సో నేను అయితే కొంచెం స్పెషల్ ఉంది. సో దానికోసం అయితే టెంపుల్కి వచ్చేసాము. సో ఇక్కడ చూడండి, అలిపిరి దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ నామాలు కూడా పెట్టుకుంటున్నాం. సో మా తమ్ముడు, నేను, మా పిన్ని ముగ్గురు వచ్చాం అనమాట. స్పెషల్ ఏంటి అన్నది నేను చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఫైనల్గా ముగ్గురు అయితే ఒక పిక్ అయితే దిగాము. లోపలికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని, ఇలా దేవుడి దగ్గర అయితే ఒక 2 ఫోటోలు తీసుకునేసి మేమైతే దేవుడి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో కంప్లీట్ చేసుకొని గుడి బయటకు వచ్చేసి తర్వాత గుడి దగ్గర అయితే ప్రసాదం అయితే పెట్టున్నారండి. సో పెరుగన్నము. సో ఫైనల్గా మేము ప్రసాదం కూడా తీసుకొని తింటున్నాము, పెరుగన్నం. తర్వాత ఇస్కాన్ టెంపుల్కి కూడా వెళ్ళాము. అక్కడికి వెళ్ళి ఈరోజు అర్చన కూడా చేయించుకున్నాము. అక్కడ 100 రూపీస్ ఇస్తే టోకెన్ ఇచ్చి ఫ్రూట్స్ కూడా ఇచ్చారు. సో లోపల కూడా చాలా బాగా అనిపించింది. ప్రశాంతంగా కూర్చొని దర్శనం చేసుకొని బయట అయితే వచ్చేసి ఇంకా మనం ఫొటోస్కి చెప్పలేం కదా, అలా ఒక ఫోటో దిగేసి ఇంటికి వచ్చేసి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. ముందుగా మనకు కావాల్సిన క్వాంటిటీ రైస్ తీసుకొని నానబెట్టుకోవాలి. సో నేనైతే ఇక్కడ బిర్యానీ చేస్తున్నామండి. సో బిర్యానీకి కావాల్సినవన్నీ మనం ముందే తర్వాత పెట్టుకొని అన్నీ ఇలా వేసుకునేసి రైస్ని అయితే మనం ముందే నానబెట్టుకున్నాం కదా, రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత రైస్ని మొత్తం బాగా కలిపి ఒక ప్యాన్ పైన మూత అయితే పెట్టేయాలి. సో నెక్స్ట్ పాయసం అయితే ప్రిపేర్ చేశాను. చూడండి, ప్రాసెస్ అయితే ఏం చూపించలేదు. ఆల్మోస్ట్ అందరికీ వస్తుంది తెలుసు కాబట్టి జస్ట్ నేను ఇలా అయితే చూపిస్తున్నాను. సో నేను ఇలా చేసేసి ప్యాన్ పెట్టేసి మళ్ళీ 2 స్పూన్స్ ఆయిల్, నెయ్యి, జీడిపప్పు, బిర్యానీ ఆకు వేసి పాయసంకి అయితే ఇలా పోపు అయితే పెట్టేస్తున్నాను. సో మేము అయితే ఇలా చేసుకుంటాం. మీరైతే పాయసం ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలకి మర్చిపోవద్దు. సో ఈరోజు స్పెషల్ అని కూడా చెప్పాను కదండి, ఆ స్పెషల్ ఏంటి అన్నది ఇప్పుడైతే చెప్తాను. ఈరోజు మా బ్రదర్ది బర్త్డే అండి. సో అందుకనేసి టెంపుల్కి వెళ్ళి బిర్యానీ అన్నీ చేస్తున్నాము. నెక్స్ట్ పెరుగు పచ్చడి కూడా ప్రిపేర్ చేసేసాము. నెక్స్ట్ బిర్యానీ అయిపోయిన తర్వాత ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకొని తింటే సూపర్గా అనిపించింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.